నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం అనగా ఏప్రిల్ 19 నుండి 25వ తారీఖు వరకు గల మధ్యకాలంలో ఉన్నటువంటి గ్రహ సంచార ఆధారంగా వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితం ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా వృశ్చిక రాశి నుండి అర్ధాష్టమమున అనగా చతుర్థ రాశి నందు రాహు సంచారం జరుగుతోంది. కుంభమునందు పంచమమున కుజ శని బుధుల యొక్క సంచారము, షష్ఠమున రవి శుక్రుల యొక్క సంచారము, సప్తమమున చంద్ర సంచారము, అదేవిధంగా అష్టమమున గురు సంచారము, దశమమున కేతువు యొక్క సంచారము అనేటువంటిది జరుగుతున్నది. అయితే ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి ఈ వారం సవాళ్లతో కూడినటువంటి యొక్క విజయం సిద్ధిస్తుంది. అంటే ప్రతి విజయం వెనుక వీరి యొక్క అధికమైనటువంటి యొక్క శ్రమ అనేటువంటిది కూడా ఖచ్చితంగా ఉండి తీరుతుంది. రహస్య శత్రువుల పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలియకుండానే మీకు శత్రువు వృద్ధి అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ ధైర్య సాహసాలు మిమ్మల్ని ఎల్లవేళలా కూడా ముందుకు నడిపించే విధంగా ఉంటాయి. పిల్లల యొక్క ప్రవర్తనలో కూడా కొంత మొండితనము అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. కుటుంబంలో విభేదాలు సమసిపోయి ప్రశాంతత అనేటువంటిది కూడా నెలకొనేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉన్నది. తండ్రి వైపు బంధువుల నుండి సహాయ సహకారాలు కూడా అందుతాయి. ఇంటికి అవసరమైనటువంటి యొక్క మరమ్మతులు లేదా మార్పుల కోసం ధన వ్యయం అనేటువంటిది అధికంగా చేసేటువంటి అవకాశం ఉన్నది. ముఖ్యంగా వీరికి జన్మరాశి నుండి 6వ రాశి నందు రవి సంచారము అనేటువంటిది జరుగుతున్నది. దీని వలన సుసౌఖ్యాదీన్ యత్నకార్యార్థ సాధనం, సుసౌఖ్యం మంచి సౌఖ్యము కలుగుతుంది. ప్రయత్నించేటువంటి కార్యములలో శ్రమ చేత అన్నిటిని కూడా సాధించేటువంటి ఒక శక్తి కూడా వీరికి ఏర్పడుతుంది. అంతేకాకుండా దేహారోగ్యాది సంతోషం, ఆరోగ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. తద్వారా సంతోషం కూడా కలుగుతుంది. వస్త్రధాన్యాది లాభకృతు అని చెప్పని అన్నారు. కాబట్టి ఈ 6వ రాశిలో ఉన్నటువంటి రవి సంచారం చేత వీరికి వస్త్రలాభము, దేహారోగ్యము, తర్వాత వీరు అనుకున్నటువంటి కార్యములలో వీరి శ్రమ చేత వీరు సాధించుకునేటువంటి యొక్క క్రమము, ఇవన్నీ కూడాను శుభ ఫలితాలు అనేటువంటివి వీరికి కనిపిస్తున్నాయి. అంతేకాకుండా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి పెళ్లి సంబంధాలు కానివ్వండి, ఇతరత్ర వ్యవహారాలు కానివ్వండి, అవన్నీ కూడాను ఒక కొలిక్కు వచ్చే విధంగా ఈ యొక్క వారాంతం లోపల మీకు ఫలితం కనిపిస్తుంది. అదేవిధంగా భాగస్వామి యొక్క నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది. వీరికి భాగస్వామి ఎవరైతే ఉంటారో వారి యొక్క నేపథ్యాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వివాహ విషయంలో నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమం. ఉద్యోగంలో బదిలీలు లేదా పని స్థలంలో మార్పులు సంభవించేటువంటి అవకాశాలు కూడా అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు కొద్దిగా సంయమనం కూడా పాటించండి. కెరీర్ పరంగా, మీ యొక్క వృత్తి వ్యాపారాల పరంగా కొత్త ప్రయోగాలు చేయడానికి ఇది అంత మంచి సమయం కాదు. ఎందుకంటే అష్టమ గురు సంచారం జరుగుతుంది, పంచమంలో బుధ సంచారం అనేటువంటిది కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఉన్నదానిని కాపాడుకుంటూ రావడం వీరికి చాలా ఉత్తమమైనటువంటి యొక్క ఫలితాలను ఇస్తుంది. రియల్ ఎస్టేట్ మరియు పోలీసు, డిఫెన్స్ రంగాల్లో ఉన్న వారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ఊహించినటువంటి ఖర్చులు కూడా ఎదురైనప్పటికీ ఏదో ఒక రూపంలో ధనం అనేటువంటిది ఈ రాశి వారికి అందుతుంది. వీరికి మొండి బాకీలు వసూలు కావడంలో కొంత జాప్యం అనేటువంటిది కూడా ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తున్నది. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి యొక్క గురు సంచారం అనేటువంటిది అన్ని కార్య విఘ్నములకు కూడా చాలా ప్రధాన కారణమవుతోంది. కాబట్టి వీరు ప్రథమంగా ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తే ఆ గురు అనుగ్రహంతో సకల కార్యములు కూడా నిర్విఘ్నంగా కొనసాగి అవి సిద్ధించేటువంటి దిశగా మీకు కొనసాగుతాయి. కాబట్టి గురువు యొక్క ధ్యానము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం అనేటువంటిది మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలని ఈ రాశి వారికి ఇస్తుంది.